హాయ్ ఎవ్రీవన్, బయట సాఫ్ట్ గా లోపల క్రంచీగా ఉండే ఈ కునాఫా చాకో బాంబ్స్ గురించి చూసేద్దాం రండి. ముందుగా ఒక 2 ఎగ్స్ ని బ్రేక్ చేసుకుని మిక్సీ జార్ లో వేయాలి. దాని తర్వాత 3/4 కప్ పామ్ జాగరీని వేయాలి. ఈ రెండింటిని సింగిల్ పల్స్ తో బ్లెండ్ చేసుకోండి. దాని తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్ గోధుమ పిండి, 2 స్పూన్ల కోకో పౌడర్ వేయాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేయాలి అండ్ కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేయాలి. తర్వాత ఈ బ్యాటర్ ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇక్కడ బ్యాటర్ గట్టిగా ఉంది అంటే కాస్త మిల్క్ వేయచ్చండి. ఇక్కడ నేను సన్న సేమియా తీసుకున్నానండి. కునాఫా బదులు మీ దగ్గర కునాఫా ఉంటే యూజ్ చేయొచ్చు. సేమియాని లైట్ గా రోస్ట్ చేయాలి. పిస్తాషియో స్ప్రెడ్ కోసం మనం ఫ్రై చేసుకున్న పిస్తాల్ని, మిల్క్ పౌడర్ అండ్ కలకండ పొడిని, కొంచెం కోకోనట్ ఆయిల్ ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇది బాగా స్ప్రెడ్ లాగా వస్తుంది. తర్వాత ఈ పిస్తాషియో స్ప్రెడ్ ని అండ్ రోస్టెడ్ సేమియాని మిక్స్ చేయాలి. పొంగనాల ప్యాన్ కి గీ స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకుని కేక్ బ్యాటర్ ని కొంచెం వేయాలి. దానిపైన పిస్తాషియో స్ప్రెడ్ విత్ సేమియాని వేయాలి. దాన్ని కేక్ బ్యాటర్ తో క్లోజ్ చేయాలి. సో ఇది లో ఫ్లేమ్ లో బాగా కుక్ చేసుకోవాలి. అంతేనండి, యమ్మీ టేస్టీ, బయట సాఫ్ట్ గా లోపల క్రంచీగా ఉండే కునాఫా చాకో బాంబ్స్ రెడీ అయిపోయాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.